నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. పేర్ని నాని వ్యాఖ్యలపై మండిపడిన హోంమంత్రి అనిత. 76 ఏళ్ల వయసులోనూ రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చేందుకు చంద్రబాబు శ్రమిస్తున్నారని వ్యాఖ్య. కనిగిరిలో 3,80,00,000 వ్యయంతో నిర్మించనున్న విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి గొట్టిపాటి రవి. 4-5 నెలల్లోనే నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ. రైతులను ఆదుకోవాలనే తలంపే చంద్రబాబుకు లేదన్న మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. నమ్మి ఓట్లు వేసిన ప్రజలను నట్టెట ముంచారని ఆగ్రహం. కాకినాడలో బాధిత విద్యార్థులను పరామర్శించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని ప్రభుత్వానికి సూచన. రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ తేవటానికి 76 ఏళ్ల వయసులో రోజుకు 18 గంటలు కష్టపడుతున్న సీఎం చంద్రబాబు గురించి వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమని హోంమంత్రి వంగల్పూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అమరావతి సచివాలయంలో గంజాయి అంశంపై ఈగల్ డీజీ రవికృష్ణతో కలిసి హోంమంత్రి మీడియాతో మాట్లాడారు. ఉదయం లేచి 4-5 టాబ్లెట్లు మింగి 10 సంతకాలు చేసేసరికి చేతులు వణికే వాళ్లు కూడా చంద్రబాబు వయసు, వ్యక్తిత్వంపై వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి తయారీ, అమ్మకం, రవాణా చేసే వారితో పాటు సేవించే వారిపై ఈగల్ కన్ను ఉంటుందని అన్నారు. నేరస్తుడి విషయంలో ఎవరైనా ఒకటేనని, చివరికి పోలీసుల పాత్ర ఉన్నా వారిపైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. గంజాయి మహమ్మారి నుంచి రాష్ట్రాన్ని రక్షించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు లిటరల్లీ చెప్పాలంటే ఒక యజ్ఞమే చేస్తున్నారు. ఎందుకంటే డే ఫస్ట్ నుంచి కూడా గవర్నమెంట్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రం అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి. ఈ వ్యవస్థలని నిర్వీర్యం అయిపోయిన తర్వాత తిరిగి గాడిలో పెట్టడానికి ప్రత్యేకంగా ఇక్కడ అత్యంత అవరోధమైన గాంజాయిని అరికట్టాలి అని ఒకే ఒక ఉద్దేశంతో నేను హోమ్ మినిస్టర్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు డే ఫస్ట్ నుంచి కూడా ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయాలి. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం ద్వారా కొంత గాంజాయి విషయంలో చాలా ఎక్కువగా మనం దృష్టి పెట్టి దాన్ని నివారించే కార్యక్రమాలు చేయాలి అని చెప్పి ఆ రోజు ఆలోచన చేసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడా కూడా పర్టికులర్గా ఈ వర్డ్ ఎందుకు ఉపయోగిస్తున్నానంటే శక్తి వంచన లేకుండా పని చేశాం కాబట్టి ఈ రోజుకి గాంజా విషయంలో మేము రిజల్ట్, ఆ ఫలితాన్ని కూడా మేము అందుకోగలుగుతున్నాం, మీ అందరికీ కూడా అందించగలుగుతున్నాం. ఎందుకంటే ఒకనొక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ అనేసరికి గాంజా హబ్ అని లేకపోతే డ్రగ్స్ హబ్ అని మాట్లాడుకునే సందర్భం. అదేవిధంగా ఎక్కడైనా గాంజా దొరికింది, డ్రగ్స్ దొరికినాయి అంటే పక్క రాష్ట్రాల్లో ఉన్న డీజీపీలు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఇదంతా కూడా హారిజన్ ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది, గాంజా అంటే ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువగా వస్తుంది అని చెప్పుకునే పరిస్థితి నుంచి ఈరోజు ఏదైతే ఏజెన్సీ ప్రాంతం అరకు, పాడేరు అటువంటి ప్రాంతాలు గంజా హబ్గా మారాయి అనుకున్న పరిస్థితి నుంచి ఈరోజు తిరిగి కాఫీ బ్రాండ్గా ఈరోజు తీర్చిదిద్దగలిగే పరిస్థితి తీసుకొచ్చామంటే, ఈరోజు అరకు అంటే ఒక కాఫీ గుర్తొచ్చే విధంగా తయారు చేసుకున్నామంటే ఈరోజు శక్తి వంచన లేకుండా ఈగల్ టీం, అదేవిధంగా డిపార్ట్మెంట్, ఈరోజు గవర్నమెంట్ కలిసి పనిచేసింది. ఈరోజు యాక్చువల్గా మ్యాక్సిమం అందించామని ఇంకొక కొంచెం టెక్నికల్ సపోర్ట్ని కూడా ఇవ్వాల్సి వచ్చింది. మన రవికృష్ణ గారు కూడా దానికి సంబంధించి ఏంటంటే కావాలన్నది కూడా ఇచ్చారు. ఈరోజు మీకు ఈగల్ టీంకి సపరేట్గా ఎక్సైజ్ సెస్ ఏదైతే 2% సెస్ ఏదైతే ఉందో అది ఈగల్ టీంకి ఈరోజు వచ్చేటట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. సో మనకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆ 2% సెషన్ కూడా వస్తుంది. దాన్ని బట్టి కూడా టెక్నికల్గా కూడా మేము ముందుకెళ్తాం. ఆంధ్రప్రదేశ్కి ఒక బ్రాండ్ ఇమేజ్ని తీసుకురావడానికి మీరన్న ఆ పెద్ద ఆయనే 75-76 సంవత్సరాల వయసులో దగ్గర 18 గంటలు కష్టపడతా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనే ఆ ఇమేజ్ రాకూడదు, శాంతి భద్రత విఘాతం కలిగించేలాగా నోటికొచ్చినట్టు మాట్లాడతామని చెప్పి చీకట్లో కన్ను కొడతారు, మళ్ళీ పైగా చీకట్లో ఎందుకు చంపుతాం, బయట చంపమని చెప్తాం అంటే ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ ఉపయోగిస్తున్నారంటే నేను చాలా సందర్భాల్లో చెప్తానండి. మనం పొలిటికల్ లీడర్స్, మాజీ మంత్రి ఆ వ్యక్తి ఒకనొక సందర్భంలో మీరు అడ్మినిస్ట్రేషన్లో అసెంబ్లీలో కూర్చొని అధ్యక్ష అన్నవాళ్ళు, అటువంటి వ్యక్తి మీకు మీరు ఎంత ఇదైనా మీకంటూ ఒక అభిమానించే వాళ్ళు కొంతమంది ఉంటారు, మిమ్మల్ని రోల్ మోడల్గా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో మీకు ఒక వయసు వచ్చింది, ఇంకొక పోటీ చేసేంత కొడుకున్నాడు అంటే మీరు ఒకరికి ఆదర్శంగా ఉండాలి అన్నది పోయి ఏమీ లేనాక ఎగిరెగిరి పడుతుందట, అన్నీ ఉన్నా కనివని ఉంటుందట. అది ఏమీ లేనాకలాగా కూర్చుని ఇష్టానుసారంగా అలా ఎలా పడతా ఉంటే చూస్తూ ఊరుకుంటారు అనుకుంటే ఎలా?
అలాగని మేము కేసులు పెట్టి మా పని మేము చేసుకుంటున్నాం అనుకోండి, గొగ్గోలు పెడతారు, అక్రమ కేసులు అంటారు. నువ్వు మాట్లాడవచ్చు, మేము కేసు పెడితే అది అక్రమ కేసు అవుతుంది. ఎవరైనా దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? ఆ వర్డ్ని యాక్సెప్ట్ చేస్తారా? నిన్న కూర్చొని మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి గురించి ఎన్ని రోజులు బతుకుతాడు? నాకు అర్థం కాంది, 4-5 ట్యాబ్లెట్లు వేసుకొని ఉదయం లేస్తే 4-5 ట్యాబ్లెట్లు మింగి 10 సంతకాలు పెడితే 11వ సంతకాన్ని చేతులు వణికిపోయే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు లాగా నుంచొని ఒకే సబ్జెక్ట్ గురించి సబ్జెక్ట్తో పాటు అవతల వాళ్ళకి మోటివేట్ చేసే విధంగా 2 hours నుంచి మాట్లాడమనండి. ఎవరినైనా మేము మాట్లాడాలనుకుంటే బాబు మాట్లాడొచ్చండి. కానీ నేను ఇప్పుడు ఎందుకు కొంచెం ఆగుతున్నానంటే, మేము అనుకున్న థీమ్ ఒకటి ఈరోజు గాంజా విషయంలో, అది ప్రజల్లోకి వెళ్ళాలి. కాబట్టి ఇలాంటి విషయాలు ఏదైనా ఉంటే మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నా. నాకు కూడా చాలా మనసుకి బాధ అనిపిస్తుంది, ఉక్రోషం కూడా కాదు, మనసుకి బాధ అనిపిస్తుంది. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు అతని వయసు గురించి మరి ఎవడి తలరా రాస్తే ఎక్కడ? ప్రజల అవసరాలకు తగినట్లుగా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో 70 సెంట్ల విస్తీర్ణంలో 3,80,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, స్థానిక ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డిలతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ 4-5 నెలల్లోనే ఈ సబ్స్టేషన్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని అన్నారు. ఈ సబ్స్టేషన్ నిర్మాణంతో కనిగిరి పట్టణంతో పాటు పునుగోడు పారిశ్రామిక ప్రాంతంలో లో వోల్టేజీ సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు 12 సబ్స్టేషన్లు మంజూరు చేసినట్లు ఆయన తెలియజేశారు. ఇక్కడ ఈ ప్రాంత రైతులు సబ్స్టేషన్ కావాలి, ఈ ప్రాంతంలో లోడ్ ఎక్కువ ఉందని అడిగారు. దాంట్లో భాగంగానే వాళ్ళ నేను, స్వామి గారు, లక్ష్మి గారు వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసాం. ఇది దాదాపు 4-5 నెలల్లో దీన్ని ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రైతులకు కానీ గ్రామానికి కానీ ఉపయోగంలో తీసుకొస్తాం. చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ పవర్ లో వోల్టేజ్ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాము. ముఖ్యమంత్రి గారు నిర్ణయంతో గడిచిన 5 సంవత్సరాలు పూర్తి నిర్వీర్యం చేశారు. కాబట్టి ఈ వ్యవస్థను గాలిలో పెట్టే కార్యక్రమంలో భాగంగా ఇవాళ అన్ని గ్రామాల్లో సబ్స్టేషన్స్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఇప్పటికీ సంవత్సరం కాలంలో దాదాపు 75,000 పైచీలకు అగ్రికల్చర్ పంప్ సెట్స్కి కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒక్కో పంప్ సెట్ దాదాపు 2.5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు దాదాపు 75,000 రైతులకి ఇవ్వడం జరిగింది అనమాట. నిరంతరం నిత్యం కొనసాగుతూనే ఉంది ఆ ప్రక్రియ. మొత్తం పవర్ కూడా ఎక్కడ కూడా ఇంటరప్షన్ లేకుండా నాణ్యమైన పవర్ ఇవ్వాలనే దానికోసమే చేస్తున్నాం. అది కాకుండా ఇళ్ల మీద కూడా సూర్య గారు పెట్టుకోమని చెబుతున్నాం అందరూ కూడా. అదొకటి కొత్తగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో పిఎం కుసుమ్ ద్వారా వ్యవసాయం సబ్స్టేషన్ ఎక్కడ ఉందో అక్కడే మనం మళ్ళీ ప్లాంట్ పెట్టేసి దాని ద్వారా ఉత్పత్తి చేసే కరెంట్ని 11 kV ఫేడర్స్ కానీ అట్లానే మన సబ్స్టేషన్ కానీ ఇచ్చి అక్కడి నుంచి రైతులకు ఇచ్చే కార్యక్రమం కూడా పగలపూట 9 గంటల కరెంటు రైతులకు ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం చేయం. అదేవిధంగా ఆర్టీఎస్ఎస్ కార్యక్రమం కానీ అంటే 20 గంటల కరెంటు ఊరు గ్రామాల్లోకి పొలాల్లోకి వ్యవసాయానికి 9 గంటలు ఫీడర్ బైఫర్కేషన్ అనమాట. ఆ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా ఈ సంవత్సరం కాలంలో పూర్తి చేస్తామని చెప్పి
ముఖ్యమంత్రి చంద్రబాబుకు మొదటి నుంచి కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలనే తలంపే లేదని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు రాజకీయ జీవితంలో రైతుల ప్రాణాలను బలి తీసుకోవడం, వారి ఉసురు పోసుకోవడం తప్ప వారికి అండగా నిలబడిన దాఖలేవీ లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఆత్మబంధువుగా నిలిచింది ఆనాడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయితే నేడు ఆయన తనయుడు వైఎస్ జగన్ మాత్రమేనని అన్నారు. అబద్దాలు, వంచనతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన అసమర్థతను ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయించడమే పాలనని అనుకుంటున్నారని ధ్వజమెత్తారు. మాట ఇస్తే మాట తప్పకుండా మడమ తిప్పకుండా రైతుల కోసం శ్రమించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి. అందుకే ప్రజల్లో రాజశేఖర రెడ్డి శాశ్వతంగా భగవంతుడిగా నిలిచిపోయాడు. అదే రాజశేఖర రెడ్డి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం ఏ విధంగా తప్పించాడు, 5 సంవత్సరాల్లో రైతుల కోసం ఇన్పుట్ సబ్సిడీ ఏ విధంగా ఇచ్చాడు, రైతుల కోసం మీకందరికీ కూడా తెలుసు 13,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్తో కలిసి 13,500 రూపాయలు సంవత్సరానికి రైతులకు కూడా ఇవ్వటం, అదేవిధంగా గిట్టుబాటు ధరలు ఏర్పాటు చేయటం, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం, రైతుల కోసం తప్పించినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల అకౌంట్లో కూడా ఏ విధంగా డబ్బు పడింది, రైతులకు ఒక రైతు భరోసా కాకుండా నవరత్నాలు కూడా రైతులు వాళ్ళ యొక్క అకౌంట్లో పడేటట్టు చేసి ఎక్కడ కానీ రైతులు ఇబ్బంది లేకుండా చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అంటే 4 పర్యాయాలు రైతులకు ఎప్పుడైనా ఏదైనా చేసినాడేమో రైతులే చెప్పమని నేను రైతుల యొక్క మనోభావాన్ని ఏ విధంగా దెబ్బతీసినాడు ఆయన మొదటి నుంచి కూడా. కనీసం ఇప్పుడు రైతుల్ని ఆలోచించాల్సిందిగా నేను కోరుతున్నా. అదేవిధంగా మీకు అందరికీ కూడా తెలుసు, ఏది చేసిన కేసు అంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఒక చరిత్ర ఏ విధంగా వస్తుండదు. అదే ఈ సూపర్ 6 పేదవాళ్ళ కోసం మాట ఇచ్చి సూపర్ 6 కాదు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి నవరత్నాలు కూడా నేను ఇస్తానని ప్రజల్లో ఒక నమ్మకం కల్పించి అందులో మాట్లాడేదానికి క్వశ్చన్ వేసేదానికి ఒక ఆయన సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ వచ్చాడు. మీకందరూ కూడా తెలుసు, బీజేపీకి ప్రధాని అయినటువంటి మోడీ గారి సపోర్టు, ఇది కూటమి ప్రభుత్వంలో వచ్చినారు కాబట్టి అన్ని అబద్ధాలు చెప్పి వచ్చి ఈరోజు 1 సంవత్సరంగా కేసులు పెట్టే ప్రభుత్వంగా కనబడుతున్నది కానీ ప్రజల కోసం పోరాడే ప్రభుత్వంగా కనబడాల. ఒకటే చెప్పినాడు, 10,000 అడుగులు 1000 అడుగులు లోపల తొక్కేస్తాను, ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడిని లేకుండా చేస్తానన్నావు. ఇది చాలా పొరపాటు. ఆయన్ని లేకుండా చేసే కార్యక్రమం ఓట్ల ద్వారా ప్రజలు ఎన్నుకుంటారు కానీ ఈవీఎంల ద్వారా వచ్చినట్టు ప్రభుత్వం కాబట్టి మీరు ఇంత దారుణంగా మాట్లాడటం మంచిది కాదు. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తొలగించాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ పేర్కొన్నారు. కాకినాడ రంగరాయ్ వైద్య కళాశాల ఎంఎల్ విద్యార్థులను వేధింపులకు గురిచేసిన వ్యవహారంపై బాధితులతో మాట్లాడేందుకు ఆమె వచ్చారు. తొలుత ప్రిన్సిపల్ విష్ణువర్ధన్ ఛాంబర్లో కళాశాల యాజమాన్యంతో మాట్లాడారు. అనంతరం బాధిత విద్యార్థులను పరామర్శించారు. ఈ సందర్భంగా శైలజ మాట్లాడుతూ చదువుకునేందుకు దూర ప్రాంతాల నుండి వచ్చిన పేద కుటుంబాల బాలికలు లైంగికంగా వేధింపులకు లోనై మానసికంగా క్షోభకు గురికావడం బాధాకరమని అన్నారు. బాధిత విద్యార్థినుల్లో మైనర్లు కూడా ఉన్నందున దోషులపై ఫోక్స్ చట్టం కింద కేసులు నమోదు చేశారని అన్నారు. నిందితులను ఉద్యోగాల నుంచి తొలగించాలని ప్రభుత్వానికి సూచిస్తామని ఆమె తెలియజేశారు. రంగరాయ మెడికల్ కాలేజ్ లో గత వారం 8వ తారీఖు పేపర్ లో ఒక వార్త వచ్చింది. ఆ తర్వాత 9వ తారీఖు కూడా ప్రిన్సిపల్ గారికి అనానిమస్ గా మెయిల్ పెట్టారు. అంటే ఎవరో పేరు తెలియకుండా ఇలా మేము ఇబ్బంది పడుతున్నాము గత 1 రోజులుగా అని గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఎంఎల్టీ చేస్తున్నారో వాళ్ళందరూ మెయిల్ పెట్టడం జరిగింది. ఆ రోజే 9th వచ్చింది. ఆ రోజే ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి దీని మీద ఏం యాక్షన్ తీసుకున్నారని కలెక్టర్ గారికి, ఎస్పీకి కూడా వాళ్ళకి ఇచ్చి నాకు రిపోర్ట్ పంపించమని చెప్పారు ఆయన. సో దాన్ని ఫాలో అప్ చేయటానికి, అలాగే ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ స్టూడెంట్స్ వాళ్ళతో మాట్లాడటానికి ఈ రోజు రావటం జరిగింది. పేరెంట్స్, వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళంతా కూడా సామాన్యమైన కుటుంబం, చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. సో పేరెంట్స్ కష్టపడి చదివిస్తూ వీళ్ళు కూడా 1-2 గంటలు ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చి
చదువుకోవటం, అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని అనుకొని ఇక్కడ ఇంత దూరం రావటం, చదువుకోవటం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.